సినిమా రంగంలోకి వెళ్ళాలనుకున్నాం. అవకాశాల కోసం ప్రయత్నించాం. ఇద్దరు ముగ్గురు అవకాశాలు ఇప్పిస్తామని ఆ పైన కమిట్మెంట్లు అడిగారు. విరక్తి చెంది సినిమా రంగం వద్దనుకున్నాం. గుడ్. అలా అడగని వాళ్ళ దగ్గరికి అలాంటి వాళ్ళు రావాలని కోరుకోవాలి. అంతేగాని మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి మిగతా ప్రపంచంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న సినీ రంగంలో వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి కమిట్ అయ్యి అట్లా చేసిన వాళ్ళని అని చెప్పడం అంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడమే కదా. వాళ్ళందరూ ఎవరి దగ్గర పడుకుని వచ్చినే ఇట్లాంటి ఇది పొందారు. ఏది సినిమాల్లో ఛాన్స్ అయినా, సీరియల్లో ఛాన్స్ అయినా, కామెడీల్లో ఛాన్స్ అయినా, ఓటీటీలో ఛాన్స్ అయినా ఇట్లాగే పొందుతారు అని చెప్పేటటువంటి హక్కు మనకెవరిచ్చారు? వాళ్ళు రికమెండేషన్తో రావచ్చు, నటన ద్వారా రావచ్చు, బాధ్యత ఏది నాటక రంగం నుంచి రావచ్చు, కళాకారుల రంగం నుంచి రావచ్చు, ఏదో ఒక రకమైన ఆప్షన్ ఉండొచ్చు. వాళ్ళలో కొంతమంది కమిట్ అయి ఉండొచ్చు, అది వాళ్ళు చెప్పాలి. కానీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా ఈ కళారంగంలో కనిపించిన వాళ్ళందరూ అమ్మాయి అంటే ఎవరో ఒక దగ్గర పడుకునే వచ్చారు అని చెప్పడం ద్వారా వాళ్ళ పట్ల ఒక నెగిటివ్ క్రియేషన్ చేయడం కరెక్టేనా? అది తోటి ఆడపిల్ల చేయడం కరెక్టేనా? ఈ అమ్మాయి ఎవరో గత 4-5 రోజుల నుండి చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కరూ నాలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ మదర్ ని, వాళ్ళ రిలేటివ్స్ ని చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చూసుకున్నారు కాబట్టి వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు నెగిటివ్ పెట్టే వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు, లేదంటే ఇది అబద్ధం, లేదంటే నేను ఎవడో వాడుకొని వదిలేశాడు అందుకే నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, నీకు అవకాశం ఇవ్వలేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. అరే అన్నలు, నాకు అవకాశాలే కావాలంటే నేను ఎదగాలి అనుకుంటే సిటీ ఫీల్డ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి తను ఉన్న చోటనే ఎదగగలదు. అడ్డదారిని వెళ్ళాలంటే ఏదో ఒక అడ్డదారిని ఎదగగలదు. కానీ నేను ఇక్కడ జాబ్ చూసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నా ఏదో ఒక ఇష్టం సినీ ఫీల్డ్ మీద ఒక పిచ్చితో అక్కడికి ఎన్నిసార్లు నాకు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నేను వెళ్తున్నా. అది నా బుద్ధి తక్కువ, నాదే, నేనే ఒప్పుకుంటున్నా, నేనే సిగ్గు లేకుండా వెళ్తున్నానని చెప్పి. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరందరూ పెట్టే ఒక్కొక్క కామెంట్ కు నాకు చాలా నిజంగా అంటే ఇక్కడ వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టం కాదు, మనం కామెంట్ చేసేటప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు, నేను గమనిస్తోంది, ఇందులోకి రాబాకండి అమ్మా అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ క్యారెక్టర్లెస్, వాళ్ళందరూ ఎక్కడో పడుకున్నారని చెప్పడం అనేటటువంటిది సంస్కారయుతమేనా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం.